రైట్. రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్లకి ఒక గుడ్ న్యూస్ చెప్తా ఉన్నది. సో దానికి సంబంధించిన వార్తను మనం చదివించే ప్రయత్నం చేద్దాం. ఆటో డ్రైవర్లకి 1.50 లక్షల సబ్సిడీ ఇస్తుందట. ఎలక్ట్రిక్ మార్పిడి పథకం కింద అమలు చేస్తున్నారనే తెలుస్తూ ఉంది. హైదరాబాద్లోని డీజిల్ ఆటోలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగులు వేసింది. తెలంగాణ ఆటో రిక్షా ఎలక్ట్రిక్ మార్పిడి పథకం కింద 2026 కింద అర్హులైనటువంటి ప్రతి ఆటో యజమానికి 1.50 లక్షల వరకు కూడా సబ్సిడీ అందజేస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. నగరంలో కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణ హిత ప్రజా రవాణాను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్టు తెలిపారు. ఈ పథకం కింద ప్రస్తుతం ఉన్న ఆటోలకి ఎలక్ట్రిక్ కిట్లను అమర్చుకోవడం లేదా పాత ఆటోను ఇచ్చి కొత్త ఎలక్ట్రిక్ ఆటోలను కొనుగోలు చేయడం వంటి 2 అవకాశాలను ప్రభుత్వం కల్పించింది. ఈ 2 విధానాల్లో కూడా ఏది ఎంచుకున్నా కూడా 1.50 లక్షల వరకు కూడా ఆర్థిక సాయం ఇస్తామనేది మంత్రి వెల్లడించినటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉన్నది. ఇది ఆటో కార్మికులకి ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఒకవేళ మీ వద్ద పాత ఆటోకు సంబంధించి కూడా మరి చాలా ఏళ్ల తరబడి మీరు ఆటో నడిపిస్తున్నా, మీరు ఎన్నో ఇబ్బందులు పడుతున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం వారికి ఒక మంచి సూచన చేస్తూ ఉన్నది. ఆ ఆటోను రీప్లేస్మెంట్గా తీసేసి కొత్తగా ఎలక్ట్రిక్ ఆటోలను కూడా కొనుక్కోవాల్సిన అవసరం ఉంటుంది అనే దాన్ని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. దాంతోపాటు ఒకవేళ ఆటోను కూడా ఈవీగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఏది చేసినా కూడా 1,50,000 వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందిస్తున్నది. దీని ప్రధాన ఎజెండా ఏంటి అని అంటే కాలుష్యాన్ని మరి నివారించాలి. ఈ ఆటోల వల్ల కూడా కొంత కాలుష్యం వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఎంతో కొంత ఈ విధంగా చేస్తేనన్నా కాలుష్యాన్ని నివారించవచ్చు అనే దాని మీదనే రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఆ నేపథ్యంలోనే ఈవీలని ఎలక్ట్రిక్ వాహనాలని ఎక్కువగా మరి కొనుగోలు చేపించేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంది. వినియోగదారుల నుంచి కూడా వెహికల్స్, కారు నుంచి కావచ్చు, 2-వీలర్ బైక్స్ నుంచి కావచ్చు, ఇప్పుడు ఆటోల నుంచి కావచ్చు. సో వారికి సబ్సిడీ ఇస్తూ ఉన్నది 1,50,000 వరకు కూడా. సో ఎవరైనా కూడా ఖచ్చితంగా గ్రేటర్ పరిధిలో కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడైనా కూడా ఈ ఈవీ వెహికల్స్ అనేది ఖచ్చితంగా కొనుక్కోవాల్సిందే, మార్పిడి చేసుకోవాల్సిందే. సో మరి ఈ కాలుష్యం వల్ల ఎంతో ప్రాణ నష్టం ఉంటుంది, ఎంతో ఆరోగ్యపరంగా కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి సో వాటన్నిటిని కూడా ముందుగానే దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కావచ్చు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారని చెప్పాలి. సో ఈ ఆటోలని మార్పిడి చేయడం వల్ల ఈ కాలుష్యాన్ని మనం అధిగమించవచ్చు. సో దానితో పాటు కొత్త ఆటోలను పంపిణీ చేసే విధంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక కసరత్తు చేస్తున్న పరిస్థితి కల్పిస్తూ ఉంది. సో దీనికి ఒక మరి డెడ్ లైన్ కూడా పెట్టారనే దాన్ని కూడా తెలుస్తూ ఉన్నది. ఈ ఏడాది లోపలనే 2026 ఎండింగ్ లోపలనే వీటన్నిటిని కూడా మార్చుకోవాలి. వీలుంటే కొత్త ఆటో కొనుక్కోవడం, లేకపోతే ఉన్న ఆటోనే మరి దానికి ఈవీగా మార్చుకోవడం లాంటివి అవన్నీ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వమే భారం అనేది భరిస్తుంది. 1,50,000 వరకు కూడా మరి సబ్సిడీ ఇచ్చేటటువంటి నేపథ్యం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కొనుక్కుంటే కొత్త ఆటో కానీ మార్పిడి చేసుకోవాలనేది ప్రభుత్వం నుంచి కీలక ఆదేశాలు వినిపిస్తూ ఉన్నాయి. సో గత ప్రభుత్వంలో ఇట్లాంటి చర్యలు ఏం తీసుకోకపోవడం వల్లనే హైదరాబాదు చాలా వరకు కూడా కాలుష్యానికి గురైనటువంటి పరిస్థితులు కనిపించినాయి. సో గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కూడా ఎంతో ప్రజలు చాలా వరకు కూడా అనారోగ్యానికి గురవుతూ ఉన్నారనే దాన్ని కూడా మరి మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి చూడొచ్చు. 12 ఏళ్లుగా బీసీలకు ఏం చేశారు అనేదాన్ని కూడా మాట్లాడినటువంటి నేపథ్యం. ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల సమయంలోనే జనగణనలోకి కులగణన గురించి కేంద్రంలోని బీజేపీ ప్రకటన చేస్తుందనేది 12 ఏళ్లుగా ప్రధాని మోదీ బీసీలకు ఏం చేశారనేది మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. గాంధీ భవన్లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 1 ఏప్రిల్ 2025న ప్రకటించిన కులగణనలో 2 రకాల అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఇళ్ల సర్వేలో 32 ప్రశ్నలు ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ వివరాలను సేకరించాలని, బీసీ ప్రశ్న మరి ఉత్పన్నం కాలేదన్నారు. ప్రధానిని మరి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కలిసినప్పుడు కూడా కులగణన 2వ దఫాలో చేస్తామంటూ కూడా చెప్పారని, కానీ కేంద్రం విడుదల చేసిన 40 ప్రశ్నల గెజిట్లో కూడా బీసీల ప్రస్తావనే లేదంటూ కూడా వెల్లడించారు. సో కిషన్ రెడ్డికి ఎందుకు సోయి లేదని, మీకు బీసీల ఓట్లు కావాలా వద్దా అని నిలదీశారు. ఓబీసీ లెక్కలపైన కూడా బండి సంజయ్, కిషన్ రెడ్డి, రామచంద్రరావు స్పందించాలంటూ కూడా తను మాట్లాడిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. సో బీసీలకు సంబంధించి కూడా పొన్నం ప్రభాకర్ మాట్లాడిండు.
గతంలో బీసీలకు సంబంధించి కూడా ప్రశ్నలకు సంబంధించి ఎందుకు మరి అందులో పెట్టలేదు ఏంటి అనే దాని మీద కూడా తను మాట్లాడినటువంటి నేపథ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రులు ఎందుకు దీని మీద స్పందించారంటూ కూడా తను మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా నేను గాంధీ భవన్లో మాట్లాడుతూ కూడా ముఖ్యంగా ఆటోలకి, ఆటో డ్రైవర్లకి, ఆటో కార్మికులు కూడా ఒక గుడ్ న్యూస్ చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. సో ఈవీలని తీసుకురావడమే ప్రభుత్వం యొక్క కీలక నిర్ణయం అన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. మరి ఈ అంశానికి సంబంధించి మీరు ఏమనుకుంటున్నారు? ఈవీ వెహికల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడితేనే బాగుంటుందా, లేకపోతే ఇప్పుడున్నటువంటి నార్మల్ వెహికల్స్ వాడతారా? సో ఏంటి మీరు ఏమనుకుంటున్నారు ఈ అంశానికి సంబంధించి అనే దాని మీద కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.